హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 122వ భాగం. ఆదిత్యవర్మ కథ. వసుపాలుడు మహేంద్రపురం నుంచి జయపురం వెళ్లే దారిలో ఉత్తరం దిక్కుగా గల ఒక కూడలిలో దారులు కలిసే చోట ఒక సత్రాన్ని కట్టించాడు. ఒకరోజు ఆదిత్యవర్మ అనే బ్రాహ్మణుడు ఆ సత్రంలో తన అనుచరులతో వచ్చి వంట స్వయంగా తానే చేసుకుంటున్నాడు. అప్పుడు కొంతమంది రాజభటులు వచ్చి, రాజుగారు ఉద్యోగస్తులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరూ ఉండకూడదు, వెంటనే ఖాళీ చేయండి అన్నారు. అప్పుడు ఆదిత్యవర్మ, నా వంట సగంలో ఉంది, భోజనం చేయగానే వెళ్ళిపోతాము అని ఆ భటుడితో చెప్పినా వారు వినిపించుకోకుండా, ఇప్పుడే చోటు కావాలి, ఇది ధనవంతులు దిగే చోటు, సామాన్యులు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి అని కేకలు వేశారు. ఆదిత్యవర్మ కూడా గొప్పవాడే. మహారాష్ట్ర రాజుకు స్నేహితుడు. ఉత్తర దేశానికి పని మీద వెళుతూ ఈ సత్రంలో బస చేస్తున్నానని, భోజనం కాగానే వెళ్ళిపోతాము అని భటులతో ఆ బ్రాహ్మణుని అనుచరులు చెప్పారు. అంతలో అక్కడికి గుర్రం మీద ఒక వీరపురుషుడు వచ్చాడు. రాజభటులు, దేవా, ఇక్కడ ఒక బ్రాహ్మణుడు వంట చేసుకుంటున్నాడు, వెళ్ళమంటే వెళ్ళటం లేదు. ఈ సత్రం మనదని తెలియదు కాబోలు, మీరు అనుమతినిస్తే వారిని బయటికి లాగేస్తాము అన్నాడు. అప్పుడు ఆ వీరుడు, తొందరపడకండి, బ్రాహ్మణులు భుజిస్తుంటే వారిని అవమానపరచకూడదు, వేరే గదులేవి లేవా అన్నాడు. దేవా, గొప్పవాళ్ళ కోసం ఇవే గదులను కేటాయించారు, మిగిలినవి సామాన్యుల కోసం, అవి అంత శుభ్రంగా ఉండవు అన్నారు. ఇంతలో ఆ బ్రాహ్మణుడు వారి దగ్గరికి వచ్చి, అమ్మా, మేము తెలియకపోవడంతో ఇక్కడికి వచ్చాం, నా భోజనం అయింది, మిగిలిన వారు బయట భోజనం చేస్తారు, మేము గది ఖాళీ చేస్తున్నాం, మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు. ఆ వీరపురుషుడు నమస్కరిస్తూ, మహాత్మా, మమ్మల్ని క్షమించండి, మా భటులకు తెలియక వెళ్ళమన్నారు, నా అభిప్రాయం అది కాదు, మీలాంటి వారి కోసమే ఈ సత్రాలు కట్టబడ్డాయి, మేమే వేరే గదిలో ఉంటాం అంటూ నాకు ఒక అనుమానం, మీరు నన్ను అమ్మా అని పిలిచారు, మర్చిపోయి అలా పిలిచారా అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, వేషం మారిస్తే మనిషి మారతాడా, మీ ముఖం చూడగానే తెలుసుకున్నాను అన్నాడు. దానికి వీరుడు, మీరు ఏ దేశం వారు, ఎక్కడికి వెళుతున్నారు అని అడగగా, ఆదిత్యవర్మ, నేను మహారాష్ట్ర దేశ ప్రభువుకి స్నేహితుణ్ణి, నా పేరు ఆదిత్యవర్మ, మా రాజుగారు చెప్పడంతో దుందుబి అనే పులిందుని దగ్గర ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువులను కొనటానికి వెళుతున్నాను అన్నాడు. దానికి ఆ వీరుడు ఆదిత్యవర్మ చేయి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్ళి, మహాత్మా, మీరు సర్వజ్ఞులు, నేను స్త్రీనని గుర్తుపట్టారు, నిజమే, నేను వసుపాలుడు అనే రాజుగారి కూతురు కల్పలతకు స్నేహితురాలిని, నా పేరు శోకవతి. కల్పలత కోరిన మేరకు మా రాజుగారు చెప్పగా దుందుబి దగ్గరకు వెళ్ళి అతడి కొడుకు చాలా సౌందర్యంగా ఉండడంతో అతనిని ఇంటి దగ్గరే సంతోషంగా ఉండనీయకుండా వింత పక్షిని ఇస్తానని చెప్పి ఇంట్లో చెప్పకుండా బయటకు తీసుకుని వచ్చాను. అతడు మా ఊరి రాజమార్గంలో గుర్రమెక్కి వెళ్తూ ఉండగా దుర్మార్గులైన ప్రభువులు అతన్ని బంధించారట. మీ దగ్గర నిజం దాచడం ఎందుకు? మా రాజకుమార్తె రాజవాహనుడి చిత్రపటం చూసి వరించింది, నన్ను వెళ్ళి అతడి పరిస్థితిని గమనించి చూసి రమ్మని పంపించింది, అందుకే ఈ పురుష వేషం వేసుకుని వెళ్తున్నాను. మీరు అన్నీ తెలిసినవారు కాబట్టి నన్ను గుర్తుపట్టారు, మీరు పులిందుడి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఈ విషయం అంతా అతడికి చెప్పండి, ఇంతకు ముందే సమాచారాన్ని పంపాము అన్నాడు. అప్పుడు ఆదిత్యవర్మ, శోకవతి, నాకు మధువర్మ, మందపాలుడు గురించి తెలుసు, వాళ్ళు చాలా దుర్మార్గులు, ఒంటరిగా వెళ్ళావంటే నిన్ను కూడా వదలరు, అందుకే నువ్వు మీ రాజుగారితో చెప్పి తగిన ఏర్పాట్లు చేసుకుని వెళ్ళు అన్నాడు. దానికి అశోకవతి, స్వామి, మీకు ఆ రాజులు ఎలా తెలుసు అని అడగగా అతను ఇలా చెప్పాడు. ఉజ్జయిని నగరంలో భాస్కరవర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు, అతనికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటం వలన మేనమామ ఇంట్లో పెరిగాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు, వేదాంగాలు చదివాడు, గొప్ప పండితుడు, విద్వాంసుడు అని పేరు తెచ్చుకున్నాడు. అతడికి ఒక సన్యాసినితో పరిచయం ఏర్పడింది. అతడు శ్మశానంలో ఉంటూ యక్షిణీ సిద్ధి కోసము జపం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భాస్కరవర్మ ఆ సన్యాసిని, ఎందుకు ఈ శ్మశానంలో ఉంటావు, ఎప్పుడు ఏదో జపం చేస్తుంటావు, వీటికి ఏమిటి ఫలితం అని అడగగా దానికి ఆ సన్యాసి ఇలా చెప్పాడు.
విద్వాంసుడా, నేను ఒక యక్షిణీ దేవతను పూజిస్తున్నాను. అందుకు ఈ శ్మశానమే పవిత్రమైనది. ఆ మంత్రం సిద్ధిస్తే నాకు ముక్తి కలుగుతుంది. అప్పుడు యక్షిణీ దేవత ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తుంది అని అంతా చెప్పగా విని భాస్కరవర్మ, నాకు కూడా ఆ విధానం చెప్పు, నేను కూడా జపిస్తాను అన్నాడు. దానికి ఆ సన్యాసి ఇలా చెప్పసాగాడు. నా మంత్రసిద్ధి పరీక్షించాక నీకు ఉపదేశిస్తాను. 10 రోజుల్లో యక్షిణి ప్రత్యక్షమవుతుంది అన్నాడు. అందుకోసము భాస్కరవర్మ ఆ సన్యాసిని ఆశ్రయించి ఉన్నాడు. కొన్ని రోజులకి దేవలోకం నుంచి ఒక దేవకన్య తనతో పాటు దివ్యస్త్రీలు చుట్టూ ఉండగా విమానం దిగి వచ్చి సన్యాసి ఎదురుగా నిలబడి మెచ్చి కట్టుబడి వచ్చాను. ఈ స్త్రీలందరూ నా స్నేహితురాళ్ళు. వీరిలో నీకు ఎవరిష్టమో వారిని ఎన్నుకో. ఆమె నీ భార్యగా ఉండి సేవలు చేస్తూ రోజుకి 5 మాడలు తెచ్చి ఇస్తూ ఉంటుంది అనగానే ఆ సన్యాసి ఒక స్త్రీని తన భార్యగా ఎంచుకున్నాడు. ఆమె ప్రతి రాత్రి వచ్చి అతడి కోరికలు తీరుస్తూ 5 మాడలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేది. భాస్కరవర్మ కోరిక మేరకు ఆ సన్యాసి అతడికి ఆ యక్షిణీ మంత్రాన్ని ఉపదేశించాడు. అతడి తపస్సుకు మెచ్చి కొద్ది కాలంలోనే యక్షిణి ప్రత్యక్షమై ఆ స్త్రీలందరిలో ఎవరినైనా కోరుకోమనగా భాస్కరవర్మ, నువ్వే నాకు భార్యగా కావాలి అన్నాడు. ఆ మాట అనగానే యక్షిణి నవ్వుతూ, ఇంతవరకు నన్నెవరూ కోరలేదు. అయినా అది అంత సులభంగా దక్కదు. దానికి కొన్ని నియమాలు పాటించాలి. 6 నెలలు నువ్వు బ్రహ్మచర్యం పాటించాలి. అందులో నువ్వు కృతార్థుడివి అయితే నేను నీ భార్యనైతాను. కాబట్టి నీకు అంత శ్రమ ఎందుకు? వీళ్ళందరిలో ఒక ఆమెను కోరుకొని సుఖంగా కాలం గడుపు అంది. దానికి భాస్కరవర్మ ఇలా అన్నాడు, నాకు నువ్వే భార్యగా కావాలి అనగానే యక్షిణి అతడిని అప్పటికప్పుడే అలకాపురం తీసుకొని వెళ్ళి 1000 మంది యక్షస్త్రీల మధ్య ఉంచి 6 నెలలు అతన్ని పరీక్షించింది. కానీ భాస్కరవర్మ కొంచెం కూడా చెలించలేదు. యక్షిణి అతడి నియమానికి మెచ్చి అతన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ సుఖంగా కాలాన్ని గడుపుతున్నారు. వారికి నేను పుట్టాను. మణిధరుడు అనే యక్ష పండితుడి వలన సమస్త విద్యలు నేర్చుకున్నాను. ఒకరోజు ఏదో ఉత్సవం ఉందని ఇంద్రుడు అలకాపురం వస్తే కుబేరుడు అతడికి గొప్ప విందు ఇచ్చాడు. అక్కడ గానసభకు ఇంద్రుడు వచ్చాడు గాని నాన్నగారు చూసో చూడకునో లేవలేదట. దానికి కోపం వచ్చిన ఇంద్రుడు, దేవతల ఆకారంలో లేని ఇతడు ఎవరు అని అడగగా కుబేరుడు మా నాన్నగారి చరిత్ర అంతా చెప్పాడట. అంతా విని, ఇతడు దేవలోకంలో నివసించడానికి అనర్హుడు, ఇతనిని భూలోకానికి పంపించండి అని అన్నాడట. ఆ విషయం తెలుసుకొని మా అమ్మ ఇంద్రుడి పాదాలపైన పడి, మహేంద్ర రక్షించండి, అతడు నా భర్త. తపస్సు వల్ల నన్ను పొందగలిగాడు. మిమ్మల్ని చూడలేదు కాబట్టి లేవలేదు. అంతేకాని గర్వంతో కాదు. అతడు భూలోకానికి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళాలి. ఆ బాధల్ని నేను భరించలేను. దయచేసి శాపాన్ని ఉపసంహరించుకోండి అని ప్రార్థించింది. అప్పుడు ఇంద్రుడు యక్షిని కుబేరుడికి బంధువని తెలుసుకొని, నా శాపం వ్యర్థం కాదు. మీలాంటి వారికి భూలోక నివాసం చాలా బాధాకరం. అందువల్ల ఈ శాపాన్ని నీ భర్త కాకుండా ఇతనికి బదులు మరెవరైనా అనుభవిస్తే నా శాపం అతడికి అంటదు. అలాంటి వాడిని చూడు అన్నాడు. అప్పుడు మా తల్లి నాతో, మీ తండ్రి గారి శాపాన్ని నువ్వు భరించు, నీకు పురూరవుడికి వచ్చినట్లుగా పేరు వస్తుంది అనగానే నేను మహాప్రసాదం అలాగే అని అంగీకరించాను. అప్పుడు కుబేరుడు అనుచరులు వచ్చి నన్ను ఈ భూలోకానికి తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను అలా ప్రయాణం చేస్తూ విజయపాలుడు అనే రాజును ఆశ్రయించాను. ఆ రాజు చాలా మంచివాడు. అతని కొలువు చేయటంతో నన్ను సుమతి అనే పేరుతో పిలిచేవాడు. మధువర్మ వల్ల విజయపాలుడికి 5 సార్లు ప్రాణహాని సంభవిస్తే తప్పించాను. అతని భార్యకు నేనంటే ఇష్టమని తన కోరిక తీర్చమని అంది. దానికి నేను ఒప్పుకోకపోవటంతో ఆమె నాపై రాజుతో అబద్ధాలు చెప్పి నన్ను బంధించబోయింది. కానీ నేను తప్పించుకొని పారిపోయాను. అలా పారిపోయి ఒకరోజు ఒక అగ్రహారం చేరుకున్నాను. ఆ అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడి ఇంటికి అతిథిగా వెళ్ళాను. అతడు 4 వేదాలు 6 శాస్త్రాలు చదువుకొని విద్యార్థులకు పాఠం చెబుతున్నాడు. నేను వారింట్లో భోజనం చేసిన తర్వాత విద్యార్థుల తప్పులను సరిదిద్దాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరేం చదివారు అని అడిగాడు. దానికి నేను
నేను అన్ని విద్యలు చదివాను అన్నాను. ఇంత చిన్న వయసులోనే అన్ని విద్యలు ఎలా చదివారు అని ఆశ్చర్యపోతూ అడగగా నా వృత్తాంతమంతా చెప్పాను. అది విని అతడు ధన్యుడను అయ్యాను అంటూ నాకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఎక్కడ విజయపాలుడు నన్ను వెతికించి పట్టుకుంటాడోననే భయంతో కొన్నాళ్ళు వాళ్ళింట్లోనే రహస్యంగా ఉన్నాను. నేను లేనని తెలుసుకున్న మధువర్మ మందపాలుడు విజయపాలుడు నిస్సహాయుడు అని తెలుసుకొని జయపురాన్ని ముట్టడించి ఆ రాజదంపతుల్ని చంపి ఇద్దరూ కలిసి ఆ దేశాన్ని ఏలుతున్నారని తెలిసింది. తర్వాత నేను మహారాష్ట్ర దేశానికి వెళ్ళి ఆ రాజుని ఆశ్రయించాను. అతడు నన్ను స్నేహితుడిగా భావించాడు. అందుకే నన్ను దుందుబీ దగ్గర నుంచి జంతువుల్ని తీసుకురమ్మని పంపించాడు అని తన చరిత్రనంతా చెప్పాడు. ఆదిత్యవర్మ చెప్పిన కథంతా విని అశోకవతి ఆశ్చర్యపోయింది. మిమ్మల్ని సామాన్యులని అనుకున్నాను. మీరింత గొప్పవాళ్ళని తెలియనేలేదు. మీ ప్రభావం చాలా శక్తివంతమైనది. విజయపాలుడు మీ పట్ల కృతజ్ఞుడై చివరికి తానే చెడిపోయాడు. రాజ్యం విజయపాలుడిదా? నిస్సహాయుడైన విజయపాలుడి దగ్గర నుంచి అన్యాక్రాంతం చేసుకోబడిందా అని అంటూ, మహాత్మా, మీరు చాలా బలశాలురు, పరోపకార బుద్ధి కలిగిన వారు అని తెలిసింది. మా రాజవాహనుని ఎలాగైనా విడిపించే ఉపాయం మీరే చెప్పాలి. మీ పాదాలకి మొక్కుతాను అని వేడుకుంది. దానికి ఆదిత్యవర్మ ఇలా అన్నాడు. శోకవతి, తొందరపడకు. నేను ముందర దుందుబీ దగ్గరికి వెళ్ళి జంతువులను కొని మా రాజుకు పంపిస్తూ అలాగే కొంత సైన్యాన్ని తెప్పిస్తాను. మనం అప్పుడు శత్రువులను చుట్టుముట్టి వారిని పరాభవించి రాజవాహనుణ్ణి విడిపిద్దాం. అతడినే ఆ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను చూడు అని అన్నాడు. అప్పుడు ఆ శోకవతి చాలా సంతోషిస్తూ, స్వామి, మీ మాటలు నాకు వేదవాక్కు. మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నేను కూడా ఇప్పుడు మీతో పులిందుడి ఇంటికి వచ్చి ఈ విషయమంతా చెబుతాను. దుందుబీ దగ్గర ఉన్న అనేక శబర సైన్యాలతో అతడు శ్యామలాపురం రాజు మీకు సైన్యాన్నిచ్చి సహాయం చేస్తారు. ఆ సైన్యానికి అధిపతి అయిన మీరు సునాయాసంగా ఆ రాజుల్ని జయిస్తారు అంది. వెంటనే ఆదిత్యవర్మ శోకవతితో కలిసి పులిందపురం వెళ్ళాడు. శ్రమణి కథ. శ్రమణి, అయ్యో, పక్షి అంటే ఇష్టం ఉండటం వలన తల్లిదండ్రులతో చెప్పకుండా అన్నయ్యను శోకవతితో మహేంద్రనగరం పంపించాను. అతడు జయపురంలో మధువర్మ మందపాలుడి వల్ల బందీ అయ్యాడు అని శోకవతి కబురు పంపించింది. నా తండ్రి జంతువుల కోసం దూరదేశ అడవులకు వెళ్ళాడు. ఆ విషయాన్ని తల్లికి చెబితే అన్న కోసం విచారిస్తూ ఎప్పుడొస్తాడో అంటూ రోజులు లెక్కబడుతూ బాధపడుతోంది. అన్న ఏం చేశాడో, మధువర్మ అన్నని ఎందుకు బందీ చేశాడో, తండ్రి ఎప్పుడొస్తాడో ఏమీ తెలియడం లేదు అనుకుంటూ ఆలోచనల్లో పడింది. శ్రమణి తనలో తాను, అసలు తప్పంతా నాదే. వాడిని ఇంట్లోనే సంతోషంగా ఉండనీయకుండా అడవిని దాటించి కష్టాలలో పడేశాను. వాడు ఎన్ని బాధలు పడుతున్నాడో అనుకొని కన్నీరు పెట్టుకుంది. మళ్ళీ అంతలోనే దుఃఖించడం అమంగళం, పౌరుషహీనం. నేను పురుషవేషం వేసుకుని శత్రువులను వంచించి నేనే వాడిని తీసుకువస్తాను అనుకొని మగాడిగా వేషం మార్చుకొని ఎవరికీ తెలియకుండా తెల్లవారుజామునే లేచి గుర్రం మీద బయలుదేరింది. దక్షిణ దేశ దారులన్నీ వినది. పురుషవేషంలో ఆమె మన్మధుడిలా జయంతుడిలా మహాసుందరంగా ఉంది. శ్రమణి దేశ విశేషాలన్నీ వినటమే కానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసి ఎరగదు. కాబట్టి ఆయా దేశాల విశేషాలు చూస్తూ ప్రజల్ని అడిగి తెలుసుకుంటూ ఒక రోజుకి శ్యామలా నగరం చూసింది. ఆ రోజుకి అక్కడ ఉండాలని గుర్రాన్ని ఒక చోట కట్టి అక్కడ ఒక వసారాలో పడుకుంది. అంతలో ఆ సత్రం అధికారి వచ్చి ఎవరో మహారాజు కుమారుడు అనుకొని, దేవా, లోపలికి వచ్చి చిత్రశాలలో పడుకోండి, వంట అయింది, మీరు భోజనం చేయండి, మీ గుర్రానికి కూడా మేత వేయిస్తాను అన్నాడు. ఆమె స్నానం చేయకుండానే భోజనం చేసింది. ఆ వసారాలో ఎదురుగా ఉన్న బొమ్మను చూసి, ఈ చిత్రపటం ఎవరిది, దీనిని ఎవరు గీశారు అని అడగగా ఆ సత్ర అధికారి ఇలా చెప్పాడు. ఈ మహానుభావుడి కులశీల నామాలు ఏవీ తెలియవు. ఇతడు మా దేశానికి, నగరానికి, రాజుకి, ప్రజలకి చేసిన మేలు వర్ణించలేము. ఇతడు అడ్డుపడకపోతే అప్పటికి మా నగరం శూన్యమైపోయేది అని చెబుతూ శ్యామల పెళ్లి ఊరేగింపులో
మదగజము మదమెక్కి చేసిన విధ్వంసాన్నంతా చెప్పి ఆ ఏనుగుని ఎలా లొంగదీశాడో కూడా వివరించాడు. ఆ ఏనుగుని అతడు లొంగదీశాక రాజభటులు వచ్చి దాన్ని కాల్చి చంపారు. ఆ మహాపురుషుడి కోసము ఆ మరుసటి రోజు నగరమంతా వెతికించారు. కానీ ఎక్కడా కనపడలేదు. దేవుడే ఆ రూపంలో వచ్చాడని నిశ్చయించుకున్నాం. మా రాజకుమార్తె అతన్ని కళ్ళారా చూసింది కాబట్టి అతని చిత్రపటం గీసింది. దానిని యంత్రం సహాయంతో అనేక చిత్రాలుగా తీసి గ్రామాలలోనూ దేవాలయాల్లోనూ సత్రాల్లోనూ దేవుడి విగ్రహంలా ఉంచి పూజిస్తున్నాం. మా రాజకుమార్తె అయితే రోజూ పువ్వుల్లో పెట్టి పూజిస్తోంది అని సత్రం అధికారి చెప్పాడు. అప్పుడు శ్రమణి తన అన్నను తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది. శ్రమణిని చూసి ఇతడు ఆనాటి వీరుడు పోలికలతో ఉన్నాడని సత్రం అధికారి రాజభటులకు వార్త పంపించాడు. ఈలోగానే ప్రజలకు కూడా తెలిసిపోయింది. వాళ్ళంతా ఆనాటి మహాత్ముడు వచ్చాడట, వెళ్ళి చూద్దాం రండి అంటూ గుంపులు గుంపులుగా వచ్చి అతడిని చుట్టుముట్టి నమస్కరించి పువ్వులతో అభిషేకించి హారతులిస్తూ నైవేద్యాలు పెడుతూ పూజిస్తుంటే శ్రమణి ఇదేంటి అని సత్రం అధికారిని అడగగా అతడు ఇలా అన్నాడు. మీరు నిజం దాచినా మీ చిత్రపటం నిజాన్నే చెబుతుంది. మూటగడితే మాత్రం మాణిక్యకాంతులు దాగకుండా ఉంటాయా? మీరు వాళ్ళ ప్రాణదాతలని పూజిస్తున్నారు అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి నమస్కరించి, మహాత్మా, మీకోసం ఎన్ని దేశాలు గాలించాము. ఈనాటికి మా మీద దయ కలిగిందా? రండి, పల్లకి ఎక్కండి, మా రాజుగారు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చేతులు పట్టుకోబోతే, వద్దు నేనే వస్తాను అని తానే వెళ్ళి పల్లకీలో కూర్చుంది. శ్యామల పెళ్లి ఊరేగింపు కన్నా పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేశారు. శ్రమణిని పల్లకీలో కోటకి తీసుకువెళ్తూ ఉండగా రాజుగారు అల్లుడు ఎదురు వచ్చి లోపలికి తీసుకొని వెళ్లారు. ప్రజల సందడి ముగిశాక శ్యామల తన స్నేహితురాలతో వచ్చి శ్రమణి పాదాల మీద పడి, ఈరోజు మా భాగ్యం కొద్దీ మళ్ళీ దర్శనమిచ్చారు. మీ చరిత్ర చెప్పి మమ్మల్ని సంతోషపరచండి అంది. శ్రమణి వారితో అందర్నీ కూర్చోమని, మహారాజా, మహానుభావులు కొద్దీ ఉపకారం పొందినా గొప్పగా చెప్పుకుంటారు. మీ కృతజ్ఞతాభావం సాటిలేనిది. నేనే ప్రాణదాతనని భావించారు. కానీ వేరే మనిషినేమో అనే అనుమానం మీకు కలగకపోవటం నిజంగా ఆనందించదగిందే. నేను దుందుబి అనే పులింద చక్రవర్తి కొడుకుని. నా పేరు మహిళాంగుడు. మా అన్న రాజవాహనుడు. నన్ను అతననుకొని ఇలా సన్మానిస్తున్నారు. అతడు కొద్ది రోజుల క్రితము మహేంద్రపురం వెళుతూ మీ ఊరు వచ్చి మీ ఆపద తప్పించి ఉంటాడు. కానీ ఇప్పుడు అతడు జయపురం మధువర్మ బందీగా ఉన్నాడు. అన్యాయంగా బందీ చేస్తాడని తెలుసుకొని వెళుతూ దారిలో ఇక్కడ దిగాను. నా మాట వినిపించుకోకుండానే మీరంతా కలిసి నాకు గొప్ప సన్మానం చేశారు. మా అన్నయ్య పొందవలసిన గౌరవాన్ని నేను పొందాను. ఇది మా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు నేను జయపురం వెళ్ళి నా చేతనైతే విడిపిస్తాను, లేకపోతే మీకు ఉత్తరం రాస్తాను. తగిన సైన్యాన్ని మీరు నాకు పంపించండి. అదే మీరు మా అన్నకు చేసే ప్రత్యుపకారం అనగానే మహారాజు ఇలా అన్నాడు. ఓహో, మాకు అంత మేలు చేసిన అతడు మీ అన్నగారా? అతని పేరు రాజవాహనుడా? ఏదైతేనేం మాకు అంత మేలు చేసిన అతని కుటుంబం అంతా మేము గౌరవించదగిందే. మీ కుటుంబం మీద నమ్మకం ఉంచి తీరాలి. కానీ ఆ అసహాయ సూర్యుణ్ణి, అంతటి పరాక్రమవంతుణ్ణి ఎలా పట్టుకున్నారో, ఎందుకు, ఎప్పుడు పట్టుకున్నారో? మీకు కావాలంటే ఇప్పుడే కావాల్సినంత సైన్యాన్ని తీసుకొని వెళ్ళి అతన్ని విడిపించండి. అవసరమైతే నేను కూడా వస్తాను అన్నాడు. మహారాజా, నాకు ఇప్పుడు సైన్యం అవసరం లేదు. నేనొక్కడిని సాధించలేకపోతే అప్పుడు సైన్యాన్ని పంపుదురుగాని మీ సహాయం ఎప్పుడూ నాకు అవసరమే అంది పురుష వేషంలో ఉన్న శ్రమణి. ఆ రోజు రాత్రంతా ఒకళ్ళ చరిత్రలు మరొకరు చెప్పుకున్నారు. రాజుగారు శ్రమణికి గొప్ప విందును ఏర్పాటు చేశాడు. మణిసిద్ధుడు ఆ కథను అంతవరకు చెప్పి తదుపరి కథని తర్వాత మజిలీలో చెబుతానన్నాడు. కాశీ మజిలీ కథలు 122వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.